టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కాబోతోంది. 43 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మళ్లీ మైదానంలోకి దిగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. దశాబ్ద కాలంగా స్వదేశంలో టెస్ట్ సిరీస్ను కోల్పోని భారత్ ఆ రికార్డు అలానే పదిలంగా ఉంచుకుని బంగ్లాదేశ్ను మట్టి కరిపించాలని భావిస్తోంది. సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. కానీ ఈ పిచ్ను ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా గంభీర్ మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలానే ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిగా విరామం తర్వాత టెస్ట్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్పై జరిగిన టెస్ట్ సిరీస్ 2 సెంచరీలతో పాటు 400కు పైగా పరుగులు చేశాడు. అలాంటి సూపర్ బ్యాటింగ్ చేసిన రోహిత్ అదే ఫామ్ను బంగ్లాదేశ్పై కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడు. యశస్వి జైస్వాల్ భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే పెద్ద స్టార్గా ఎదుగుతున్నాడు. టెస్ట్లో బాగా రాణిస్తున్న జైస్వాల్ ఈ సిరీస్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తే బాగుంటుంది. అతను 2 డబుల్ సెంచరీలతో 700కు పైగా పరుగులు చేసి ఇంగ్లాండ్ టెస్ట్లో జైస్వాల్ రికార్డు బద్దలుగొట్టాడు. కాబట్టి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో జైస్వాల్ కీలకంగా మారనున్నాడు. శుభ్మన్ గిల్ 3వ స్థానంలో రానున్నాడు. గిల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 1 సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలతో 453 పరుగులు చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో గిల్ అంత గొప్ప ఫామ్లో కనపడడం లేదు. అతడు ఈ 3వ స్థానాన్ని పర్మనెంట్ స్థానంగా పెట్టుకోవాలి అంటే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న విరాట్ కోహ్లీ 4వ స్థానంలో రానున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ జట్టుపై టెస్టుల్లో ప్రస్తుత భారత ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. దీనిని బట్టి అతడు ఏ రేంజ్లో బంగ్లాదేశ్ని వణికిస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 100కు పైగా పరుగులు చేసిన తర్వాత గాయం కారణంగా కేఎల్ రాహుల్ మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు అతను టెస్ట్ స్క్వాడ్లోకి తిరిగి వస్తున్నాడు. మరి ఈ రీఎంట్రీలో రాహుల్ ఏ మేరకు మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడినప్పటికీ కేఎల్ రాహుల్ ఎంట్రీ కారణంగా బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. ఇక గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరమైన రిషబ్ పంత్ తిరిగి టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 సమయంలో టీమిండియాలోకి వచ్చిన పంత్ ఇప్పుడు టెస్టుల్లో కూడా వికెట్ కీపర్గా బాధ్యత తీసుకోనున్నాడు. పంత్ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా మారుతుంది అని అందరూ భావిస్తున్నారు. చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న నెంబర్ 1 టెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్తో తిరిగి ఎర్రబంతి ఫార్మాట్లోకి అడుగుపెట్టనున్నాడు. జడేజా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఫామ్ కోల్పోయినట్లు కనపడుతున్నాడు. మరి ఈ టెస్ట్ సిరీస్లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంత మైదానంలో మ్యాజిక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. స్పిన్ ట్రాక్పై అశ్విన్ బంగ్లాదేశ్ను ముప్పుతిప్పలు పెడతాడు అని విశ్లేషకుల అంచనా. మరి ఈ సీనియర్ తన సొంత మైదానంలో ఏ మేరకు ఫైర్ చూపిస్తాడో చూడాలి. సాధారణంగా చిదంబరం స్టేడియంలో స్పిన్కు విపరీతంగా అనుకూలించే ఎర్రమట్టి పిచ్చులు ఉంటాయి. కానీ బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా మంచి ఫామ్లో ఉండడంతో ఎర్రమట్టి పిచ్చులకు బదులుగా ఫాస్ట్ బౌలింగ్ అలానే స్పిన్ బౌలింగ్కు అనుకూలించే నల్లమట్టి పిచ్చులు తయారు చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే గనుక నిజమైతే టీమిండియా బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్లతో బరిలోకి దిగుతుంది. అలా కాకుండా ఎర్రమట్టి పిచ్చులు ఉన్నట్లు అయితే సిరాజ్, ఆకాష్ దీప్లలో ఒకరిని పక్కన పెట్టి వారి స్థానంలో అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తారు. ఈ ఒక్క మార్పులో కన్ఫ్యూజన్ మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.